పహల్గామ్ ఉగ్రదాడికి సంగారెడ్డి జిల్లాకు లింకులు బయటపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోటాపూర్ మండలం గొల్లపల్లిలో మొఫీజుల్ ఇస్లాం అనే వ్యక్తి ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అస్సాంకు చెందిన ఇస్లాంను ఈ నెల 14న అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలో ఎలాంటి ఆధారాలు లేకుండా కొనుగోలు చేసిన సిమ్ కార్డులను సంగారెడ్డి జిల్లాలో యాక్టివేట్ చేశాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు వాట్సాప్ అకౌంట్ క్రియేషన్ లో ఇస్లాం సహకరించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు ఉమ్మడి మెదక్ జిల్లా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. ఉగ్రదాడి లింకులకు సంబంధించి ఇంటెలిజెన్స్ అనేక విధాలుగా నిఘా కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ ఉగ్రదాడికి సంబంధించి ముఖ్యంగా సిమ్ కార్డులే ప్రధాన పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. భారత్లోని వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టడంతో పాటు ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ తెలుసుకునేందుకు ఇక్కడ ఎవరైతే కొంతమంది లేబర్గా పనిచేస్తుంటారో వారినే ఉగ్రవాదులు పావులుగా వాడుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ అస్సాం నుంచి సంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలో లేబర్గా పనిచేయడానికి వచ్చిన ఇస్లాం అనే వ్యక్తి కొన్ని సిమ్ కార్డులు అస్సాం నుంచి కొనుగోలు చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా అంటే ఐడి ప్రూఫ్స్ ఏవి లేకుండా కొనుగోలు చేసుకొని వచ్చి ఇక్కడ వాటిని యాక్టివేట్ చేసి వాటి ద్వారా వాట్సాప్ను పాకిస్తాన్లో యాక్టివేట్ చేయడం ద్వారా ఉగ్ర లింకులను ఇక్కడి నుంచే ఆయన పంపించినట్టుగా తెలిసింది. దీంతో ఈ నెల 14న నిఘా వర్గాలు ఈ విషయాన్ని గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి సంబంధించి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఫోన్ కావచ్చు, ఇతర సిమ్ కార్డులు కావచ్చు, ఎవరెవరితో మాట్లాడారు, ఏ విషయాలు మాట్లాడారు, ఉగ్రవాదులకు ఏ విధంగా ఒప్పందించారు అనే విషయాలను అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. నిఘా వర్గాలు ఈ విషయంపైన కొంత సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కొండాపూర్ మండలం గొల్లపల్లిలో ఉన్నాం. ఇస్లాం పనిచేసిన ప్రదేశంలో ఉన్నాం. అంటే ఇక్కడ పనిచేసిన క్రమంలో ఎవరెవరితో మాట్లాడాడు, సిమ్ కార్డులు యాక్టివేట్ చేస్తున్న క్రమంలో ఏ విషయాలను వాళ్ళు షేర్ చేసుకున్నారనే విషయాలతో మనం కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ కాంట్రాక్ట్ లేబర్గా వచ్చిన వ్యక్తి అడ్డా కూలీగానే ఇక్కడికి వచ్చాడు. అయితే అనామకుడిగా ఉండడంతో అతని ఐడి ప్రూఫ్ కానీ వేరే ఆధారాలు ఏవి అడగకుండా కేవలం పని మాత్రమే ఇచ్చాం. పని ఇచ్చిన తర్వాత అతను ఇక్కడ నుంచి రోజువారీ కూలీగానే వచ్చేది, రోజువారీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేదని చెప్పి ఇక్కడ గొల్లపల్లి వాసులు అయితే చెప్తున్నారు. అయితే ఇస్లాంకు సంబంధించి నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు అయితే సేకరించాయి. పాకిస్తాన్లో యాక్టివేట్ చేసిన వాట్సాప్ గ్రూపులకు సంబంధించి ఆ లొకేషన్ అయితే సిమ్ కార్డులు అస్సాంలో కొనుగోలు చేసిన వాటిని యాక్టివేట్ చేయడం మాత్రం ఇక్కడ సంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలోనే చేసినట్టుగా తెలిసింది. దీంతోనే అసలు ఉగ్రవాదులకు లింకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయనే విషయం పట్ల ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ ఉగ్రవాదులకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో కొన్ని ఏవైతే ఇక్కడ సంగారెడ్డి శివారు గ్రామాల నుంచి ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం తర్వాత కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ లేబర్ చాలా కాలంగా పనికి వస్తూ ఉంటారు. వారి ఐడి ప్రూఫ్లను అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అడ్రస్ చేంజ్ చేయడం, ఆధార్ కార్డులో అడ్రస్లు మార్పులు చేసుకోవడం అనేది రెగ్యులర్గా జరుగుతున్న తంతు. ఈ నేపథ్యంలోనే ఇస్లాం అనే వ్యక్తి కూడా ఇదే విషయంలో ఉగ్రవాదులకు ఒప్పందించినట్టుగా తెలుస్తోంది. చాలా వరకు ఉగ్రజాడలు అక్కడ ఏవైతే బార్డర్ స్టేట్స్ ఉన్నాయో పాకిస్తాన్కు, ఆ బార్డర్ స్టేట్స్లో వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి ఉగ్రవాదులు వాళ్ళని మెప్పు పొందే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి పని కోసం వస్తున్న క్రమంలో సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, ఎలాంటి ఆధారాలు అంటే మామూలుగా ఏదైనా సిమ్ కార్డు కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు కానీ ఇతర ఐడి ప్రూఫ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొంత డబ్బు ఎక్కువ వెచ్చించి ఇవ్వడం వల్ల ఆ సిమ్ కార్డు ఎక్కడ కొన్నాడు అనే సమాచారం కూడా తెలియకుండా ఉగ్రవాదులు కొంత జాగ్రత్త పడ్డ తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ముందుగానే పసిగట్టడంతో ఏవైతే ఉగ్రవాదులకు ఎవరెవరు సహకరిస్తున్నారు, ఏ ఏరియాలో ఉన్నారని చెప్పి పూర్తిగా సమాచారం అయితే సేకరిస్తుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో కూడా ఇదే విషయం బయటపడడంతో అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎవరైతే అతనితో కమ్యూనికేషన్లో ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి సెల్ ఫోన్లు కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా వారి డేటా అయితే అనలైజ్ చేస్తున్నారు. ఈ అనలైజ్ చేసిన తర్వాత ఇంకా ఏ విషయాలపైన ఈ ఉగ్రవాదులకు వీళ్ళు సహకారం అందించారనే విషయాలు తెలుస్తాయని చెప్పి నిఘా వర్గాలు కావచ్చు పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. नाम अबू तालिब है, मैं बिहार का रहने वाला अररिया जिला का है। मेरे पास एक बच्चा आया था 10 दिन पहले, उन्हें 6-7 बार मेरे को कॉल किया, मैं नहीं उठाया। बाद में उनका रिलेशन वाला बोला मिस्त्री है बोल के संगारेड्डी काम कर रहा था। मेरे पास वो 6 तारीख को आया काम करने के लिए। मेरे पास 10 दिन उन्हें तकरीबन रहे, आज का दिन लगा के, क्योंकि 14 तारीख को अरेस्ट हो गए उन्हें। 14 तारीख तक मेरे पास 8 दिन उन्हें कंटिन्यू रहे, नॉर्मल लेबर की तरह उन्हें रहता था। उनके गांव से 2 आदमी और भी है मेरे पास, अभी काम कर रहा था उन लोग 3 आदमी आए थे टोटल। उनका रिलेशन वाला भी इधर आजू बाजू में काम करता, उन्हें नंबर दिया था मेरे को।
जब आसाम पुलिस उनको आके 14 तारीख को गिरफ्तार किए, उस दिन मेरा मोबाइल डाटा भी उन्हें देखा, मेरा कुछ भी उसमें इन्फॉर्मेशन नहीं मिले तो मेरा फ़ोन नहीं दे दिया। उनके गांव का 2 फ़ोन और था, उनको सीज कर लिए। बाद बाकी 10 दिन पहले उन्हें फ़ोन करके मेरे को 10 बार परेशान किए, तो मैं आधार कार्ड लेके फिर उनको काम पे लगाया था। मैं लोग 6 आदमी है बिहार वाला, 4 उन लोग आया था, 3 आदमी 9 आदमी लेबर का मिस्त्री का काम करते इधर, सिविल कॉन्ट्रैक्टर बोले तो उनका रिलेशन वाला नंबर दिया। जब उनको आसाम पुलिस ले गया उसके बाद हम लोग बैग चेक किए क्या है क्या नहीं। एक पूरा नॉर्मल आदमी की तरह रह रहा था, लेबर क्लास टाइप का, कुछ ज़्यादा एटीट्यूड नहीं, कुछ भी नहीं। मोबाइल नॉर्मल 10-12 हज़ार का चला रहा था उन्हें। जब उसके बैग को हम लोग चेक किए तो 2 सिम फराहम हुए उनके बैग से। बाप माप सब आसाम में रहते, उधर भी पूरा मेरे को बताए उनका रिलेशन का जो आदमी था मेरे पास एक, उसका पूरे गांव में जितना भी उनका फैमिली है उनको बोले पुलिस वाला गिरफ्तार किए बोल के मेरे को। కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీనిస్ తెలుగు, సంగారెడ్డి నుంచి. పహల్గాం ఉగ్రదాడి